మార్కాపురం జిల్లా పొదిల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్ జగన్మోహన్ హత్య చాలా దారుణమని మండిపడ్డారు. తోటి విలేకరిని హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. చిత్తూరు జిల్లా పలమనేరు వెంకటగిరి కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని నిన్న ఉదయం వాకింగ్ పోయి వచ్చే క్రమంలో అత్యంత పాశవికంగా దారుణ హత్య చేసిన సంఘటనను యావత్ ఆంధ్రప్రదేశ్లోని జర్నలిస్టు తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుపై దాడులు అప్పుడప్పుడు స్వల్పంగా దాడులు జరిగే పరిస్థితి, కానీ ప్రస్తుతం హత్యలు చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మృతుడి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి దోషులను కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేయవలసిందిగా పొదిలి జర్నలిస్టు తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని నిందితులను కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. నిన్న జరిగిన హత్య ప్రయత్నం ఏదైతే దుండగులు కత్తులతో దాడి చేసి వాకింగ్ సమయంలో అతన్ని హత్యకి పాల్పడ్డారో వెంటనే ఆ నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి మరియు జర్నలిస్టులకి భరోసా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తక్షణమే ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము. చిత్తూరు జిల్లా వీకోట మండలం విలేకరిని ఆంధ్రజ్యోతి విలేకరిపై